కడప జిల్లా రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని దీప్ లాడ్జ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రాత్రి 1 గంటకు మంటలు వ్యాపించాయి. లాడ్జ్లో ఉన్న 39 మంది భయాందోళనతో పరుగులు తీశారు. దట్టంగా అలుముకున్న పొగకు మొదటి ఫ్లోర్ నుండి కిటికీల ద్వారా పలువురు కిందికి దూకారు. రాకపోకలకు ఒకే దారి ఉండడంతో తొక్కిసలాట సంభవించింది. రాజంపేట కేమార్ట్ ఉద్యోగి శ్రీనివాసులు మంటలకు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా కిందకి దించారు. క్షతగాత్రుల్ని అస్వస్థతకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ఏఎస్సీ మనోజ్ కుమార్ హెగ్డే సంఘటనా స్థలాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సమయంలో రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము అండ్ అసర్టైన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. గాయాలైన వాళ్ళు ఎక్కడ వల్ల ఏమైనా తెలుసు? ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైనా తెలుసా సార్? ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైనా తెలుసా? ఎక్కడ తెలుసు? హాస్పిటల్లో ఉన్నారు.